రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. హాయ్ మహిదర్, హాయ్ రోషన్ గారు, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది మహిదర్. థ్యాంక్ యూ. దేనికి? చాలా ఇయర్స్ తర్వాత ఒక మెసేజ్ అనమాట. అవును, నేను హైదరాబాద్ వస్తున్నాను, నాది ఒక ఇంటర్వ్యూ చేయాలని. అవును. అంటే ఆర్పీ లాగే ఏమన్నా బాంబు పేల్చబోతున్నాడా, లేకపోతే అప్పుడు జబర్దస్త్లో ఉన్న లోటుపాట్లని, తప్పు ఉప్పుల్ని, అసలు జబర్దస్త్లో ఏం జరిగి బయటికి వెళ్ళిపోయాడో ఏమన్నా ఇక్కడ ఒక డైనమైట్ పేల్చబోతున్నాడేమో అని అనుకున్నాను. బట్ తర్వాత అనిపించింది, జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళిపోయినా కానీ నీకంటూ ఇండివిజువల్గా ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, సినిమాలకు సంబంధించిన రివ్యూస్ చెప్తున్నావు, మంచి రివ్యూస్. అవును, పీపుల్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. అంటే మరీ టూ మచ్ హార్ష్ గా, లేదంటే ఓవర్ క్రిటిసిజం చేస్తూ కాకుండా బాలేదు అంటే బాలేదని చెప్పుకుంటే అయిపోద్ది కదా. అంతే అంతే అంతే. సో కానీ బాగా అనిపించట్లేదా యాక్టింగ్ అనే దానికి? లేదు సార్, ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చింది ఓన్లీ జబర్దస్త్ దృష్టిలో పెట్టుకొని. అంతే అంతే, ఇండస్ట్రీ కాదు. ఫర్ మీ జబర్దస్త్ ఈజ్ మై ఇండస్ట్రీ. ఓకే. సో అట్లాగే అనుకొని వచ్చాను. సో దాంట్లో ప్లేస్ కోసం కష్టాలు పడ్డాను స్టార్టింగ్ లో. తర్వాత దాంట్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాను. టీమ్ లీడర్ కూడా అయ్యాను, ఒక 18 స్కిట్లు చేశాను టీమ్ లీడర్ గా. ఆ తర్వాత జరిగిన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల బయటకు వచ్చాను. సో ఇంకా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిన ఫీల్ ఉంటుంది ఒక సైడ్. సో ఇంకా అంతే, పెద్ద ఏం ఫీలింగ్. ఇంత చిన్న ఏజ్ కి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకున్నా? ఒక డ్రీమ్ అంతేనా? మల్టిపుల్ డ్రీమ్స్ ఉంటాయి కదా, అందులో ఒక డ్రీమ్. ఓకే ఓకే. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఆర్పీది నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవునవును, మా ఇద్దరు 120 స్కిట్స్ చేసాం సార్. ఐ థింక్ ఆర్పీ అన్న మహేష్ అన్నతో గానీ బాబీతో గానీ కూడా అన్ని స్కిట్స్ చేయలే, మేమే ఎక్కువ ట్రావెల్ అయ్యాం. ఓకే. సో అటు సైడ్ ఏమో అభిది, మన ఆదిది ఎంత బాగుంటుంది ఆ కాంబినేషన్. తర్వాత అంటే వాళ్ళ రేంజ్ ఈక్వల్ బాగా మీరు అది మెయింటైన్ చేశారు. అవునవును, మీ ఇద్దరు కాంబినేషన్. చెప్పాలంటే ఆర్పీ కూడా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ సార్. ఆర్పీ అన్న స్టాండప్ చేస్తారు సార్ ఈ సెట్స్ లో. అసలు లిటరల్లీ ఒక పావు గంట నవ్వుతాం అసలు ఒక 2-3 డైలాగులకి, అలా ఉంటది అక్కడ. ఓకే. కానీ ఆర్పీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయావు కదా. ఆర్పీ అన్న వెళ్ళిపోయాక నాకు టీమ్ లీడర్ గా ఛాన్స్ వచ్చింది, ఆయన ప్లేసే నాకు దొరికింది. ఓకే. నాకు టీమ్ లీడర్ అయ్యాను. తర్వాత మళ్ళీ లాక్డౌన్ పడింది. 18 స్కిట్లు చేశాక మేము టీమ్ లీడర్స్ గా, నేను జీవన్ అన్న. లాక్డౌన్ తర్వాత మా టీం తీస్తారు. ఓకే. తర్వాత ఆర్టిస్ట్ గా మళ్ళీ చేశాను, కంటిన్యూ చేశాను. బట్ అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ జరగడం వల్ల, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల బయటకు వచ్చాను. బ్యాడ్ అంటే మరీ బ్యాడ్? అంటే పర్సనల్లీ బ్యాడ్, అంటే నాకు బాధ కలిగించేది అది. మళ్ళీ అందరికీ అది బ్యాడ్ అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మేబీ ఇందులో ఏముందలే అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఒకటే మెయిన్ సిచ్యువేషన్, మా టీమ్ లీడర్ గా తీసారు, చంటాన టీంలో వేసారు నన్ను, ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేస్తున్నా. సో అంతవరకు చేసిన దానికి కూడా ఎక్కడో వాల్యూ ఏమి ఇవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్కిట్స్ లో జస్ట్ జైలు కొట్టే క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని, అవి ఎవరికి ఇస్తారు అనేది అక్కడ జబర్దస్త్ లో వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ. సో అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు ఆయన నాకు. అవునా? సో నాకు కొంచెం బాధ వేసింది. అంటే అట్లీస్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇదెందుకు అన్నట్టుగా నేను చెప్పలేను, నేను చెప్పకూడదు, చెప్తే అరగెన్స్ అనుకుంటారు. సో అందుకని ఇంకా సరే అన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి టీం మారుతా అన్న, మీరేమైనా టీం ఉంటే చెప్పండి అంటే రమేష్ అన్న టీంలో వేశారు. దాబోద్ రమేష్ అన్న టీం. ఎందుకు అదే టైంకి మళ్ళీ శాంతి కుమార్ గారు, శశి, జీవన్ కలిపి ఒక టీం వేశారు మళ్ళీ, ముగ్గురిని కలిపి. సో అటు శాంతి కుమార్ గారు అక్కడ నుంచి బయటకు వెళ్ళారు కాబట్టి నాకు ఆ ప్లేస్ దొరికింది. సరే అని వేసారు నన్ను అక్కడ. ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేసాను, అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కి ప్రాక్టీస్కి వెళ్ళారు. వెళ్తే రమేష్ అన్న, మహిదర్ నేను తీసాను నీకు తెలీదా అన్నారు. అక్కడికి వెళ్ళిపోయి నేను కూర్చున్నా ప్రాక్టీస్ కోసం. అప్పుడు మొత్తం టీం అంతా వచ్చున్నారు ముందు. రమేష్ అన్న కొంచెం లేట్ వచ్చి కూర్చున్నారు. ఆయన అంటే, మహిదర్ నేను తీసాను నీకు తెలీదా అన్నారు. అన్నది ఎవరు? రమేష్ అన్న, తాగుబోతు రమేష్ అన్న. ఓకే. అంటే నాకు తెలియదన్నా, మీరు కూడా చెప్పలేదు కదా అంటే, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, నీకు చెప్పలేదా? లేదన్నా అని చెప్పి నేను ఒక ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు జబర్దస్త్ ఎగ్జిక్యూటివ్. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏందన్నా ఇట్లా. ఈయన ఫైట్ చేయలేదా తాగుబోతు రమేష్ గారు? దానికి రీజన్ ఏంటి, శాంతి కుమార్ గారు మళ్ళీ వచ్చారు. అక్కడ ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఆయనకి ఏదో కుదరలేదు, వచ్చారు ఆయన. ఆయనతో పాటుగా నరేష్ ను కూడా ఇచ్చారు వీళ్ళు, మన జబర్దస్త్ నరేష్. సో తనని ఇచ్చారు. సో నరేష్ ఏంటంటే ఒకటి పంచ్ బేస్డ్ ఆర్టిస్టు, 2 డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కూడా. నేను ఓన్లీ పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్ కదా. సో ఆయనకి బెటర్ ఆప్షన్స్ దొరికాయి. సో ఆయనకి ఏం అనలేదు, ఆయన ఏం అనుకోలేదు ఆయన. సో సరే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను, నాన్న నాకు చెప్పలేదన్నా అంటే, అదే మహిదర్ ఇట్లా జరిగింది, కొన్ని మార్పులు అయ్యాయి, నిన్ను చూద్దాం ఇంకో టీంలో ఎక్కడైనా ఇరికిద్దాంలే,
నీకు చెప్పలేదంటే అదే నువ్వేం పెద్ద పట్టించుకో, పెద్ద ఫీల్ కావు కదా, అందుకే నీకు చెప్పలేదు అన్నారు. అండ్ నేను అన్నాను అది కాదన్నా, నేను డైరెక్ట్గా వచ్చేసి అక్కడ కూర్చున్నాను, నేను ప్రాక్టీస్ నా టీం అనుకోని, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను తీసేసావు నీకు తెలియదా అనేసి అంటే బాధ వేస్తుంది కదా, నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, నేనెందుకు బాధపడను, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇంకా అంటే ఆ టైంలో అనిపించింది దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని. ఇంకా సో ఇంకా నువ్వు కూడా లైట్ తీసుకున్నావు ఇంకా అంటే ఆ మూమెంట్లో అనిపించింది ఇంకా దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని. డైజెస్ట్ అవ్వలేకపోయావు. అది చాలా కష్టం అనిపించింది అన్న, ఎందుకంటే అంతమంది టీం మెంబర్స్ ముందు నిన్ను తీసేసావు నీకు తెలీదా అంటే, నాకు ముందు చెప్పేసి ఉండుంటే నేను ఆ షెడ్యూల్కి రాకపోతున్నాను కదా అన్న. చెప్పొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఒక మెసేజ్ పెట్టచ్చు, నేను ఎవరో ఒకరితో అప్పుడు ఆ తర్వాత షెడ్యూల్కి మాట్లాడుకొని అప్పుడు వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి ఉందును. సో నాకు అది తీసుకోలేకపోయాను. సో కీర్తి గారు దగ్గరికి వెళ్ళాను, సార్ ఇట్లా ఇది సార్ జరిగింది, ఇంకా నేను టీమ్ లీడర్గా అయితేనే ఉండగలను సార్, లేదంటే వెళ్ళిపోతాను సార్, ఇక్కడ నాకేమో బాధగా అనిపించింది సార్ అంటే, ఇంకెక్కడైనా ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా, ఇంకెక్కడైనా ఆప్షన్ ఉందా అన్నారు. అంటే అదిరింది అప్పుడే స్టార్ట్ అయింది కదా, దానికోసం అన్నట్టు అడిగారు. అలా ఏం లేదు సార్, ఇక్కడే నాకు ఇక్కడ బాధ కలిగింది అంతే అని చెప్పాను. ఒక 3 days టైం మహిదర్ అన్నారు. 3 days తర్వాత ఇంకా లేదు అన్నారు. ఇంకా అంతే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు పంచులు చాలా బాగా రాస్తావు. అట్ ది సేమ్ టైమ్ మీ ఇద్దరు కాంబినేషన్ పేలటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ నువ్వు రాసిన డైలాగ్సే. అంటే మా దాంట్లో అయితే రాజ్ కుమార్ అనే ఎక్కువ. అదే రాజ్ కుమార్ నువ్వు ఏదైతే ఒకప్పుడు ఆది మంచి డైలాగ్ రైటర్, ఆర్టిస్ట్ ఏం కాదు, మంచి డైలాగ్ రైటర్. తన పంచుల్ని తనే చెప్పడంతో అది బాగా ఫ్లో బాగా పేలింది. ఎలా చెబితే పేలుతుందో ఆయనకి ఐడియా ఉంది. మహిదర్ కూడా ఇంచుమించు ఆది లాంటి ఒక స్టేచర్ ఉన్నోడే, ఆదిలాగా పంచులు రాయగలిగిన వాడే, స్టేజ్ మీద కూడా ఆ మాత్రం యాక్టింగ్ చేయగలిగిన వాడే. చాలా మంది జూనియర్ ఆది అని అన్నారు సార్ స్టార్టింగ్ లో. ఆ స్టేజ్కి వెళ్తున్న టైంలో కావాలని మహిదర్ని కొంత రాజకీయం చేసి తొక్కేసి బయటికి పంపిద్దామన్న ప్రయత్నం అయితే కొంతమంది ఒక టీం చేశారు. ఆ టీంలో భాగంగా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, కొట్టుకునే వరకు వెళ్ళింది. కులపిచ్చి అనేది కూడా తీసుకొచ్చి అంటగట్టే ప్రయత్నం చేశారన్న మాట వాస్తవం. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు నేను బేసిక్గా ఆర్పిఎన్ వెళ్ళిపోయిన తర్వాత నేను టీమ్ లీడర్ అయ్యాను. ఓకే, నేను జీవనన్న టీమ్ లీడర్ అయ్యాము. ఆ టైంలో ఏంటంటే అక్కడ కాన్సెప్ట్ మారిపోయింది. నితిన్ అన్న భరత్ అన్న ఉన్నంత వరకు ఎలా ఉండేదంటే ప్రతిదీ కూడా అంటే స్కిట్ ఓకే చేయడం కానీ, రిహార్సల్ ఓకే చేయడం కానీ వాళ్ళే ఉండేవారు. ఓకే, బట్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వేరే డైరెక్టర్స్ వచ్చిన తర్వాత స్కిట్ ఓకే చేయడం అసిస్టెంట్ డైరెక్టర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. రిహార్సల్ ఓకే చేయడం మట్టుకు లాస్ట్ లో అది కూడా కొన్నిసార్లు కుదరకపోతే డైరెక్టర్స్ రారు, కుదిరితే వస్తారు, అలా అయిపోయింది పరిస్థితి. సో అసిస్టెంట్ డైరెక్టర్ల చేతిలో పెట్టేసరికి అక్కడ కొంతమందికి ఆ ఫీలింగ్ అయితే ఉంది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యాను కూడా. ఓకే, మా మీద కొంతవరకు జరిగింది. సో ఆ తర్వాత నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు అది ఆ రీజన్ నేను పర్టికులర్ గా పేర్లు చెప్దామంటే ఎందుకో కొంచెం చెప్పొచ్చు, నో ప్రాబ్లం, ఏముంది. ఆర్పి బయటకు వచ్చి చెప్పాడు, ఏమైంది? నిజం ఎప్పుడైనా కానీ బయటకు వచ్చి చెప్పాల్సిందే, తప్పదు. అది నిజం దాస్తే ఏమో సార్, అంటే అది నిజమో కాదో నేను చెప్పలేను, బట్ నా మనసుకు అనిపించింది మాత్రమే చెప్పగలను. చెప్పు. సో శేషు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, తనకి అప్పచెప్పారనమాట మా టీంని ఆ టైంలో. సో అప్పచెప్పినప్పుడు మా దాంట్లో బాబు ఉండేవాడు. బాబు అని ఆర్టిస్ట్, అంటే ఎక్స్ప్రెషన్ సరిగ్గా రావని తన మీద జోక్స్ వేస్తుంటారు. యాక్చువల్లీ తను నా ఫ్రెండే, వాడి ఫ్రెండ్ పరంగా నాకు ఏ రోజు నాకు ఇబ్బంది అనిపించదు. కానీ సో శేషు అనే పర్సన్, బాబు అనే పర్సన్కి మాత్రమే సపోర్ట్ ఉంటాడు. టీమ్ లీడర్స్ మేమిద్దరం అనేది అసలు మర్చిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కేవలం బాబే టీమ్ లీడర్ అన్నట్టేగా మాట్లాడేవాడు. బాబు క్యారెక్టర్కి ఎక్కువ లెంత్ పెంచమనేవాడు. ఏదైనా ఒక పంచి చెప్తే ఫస్ట్ నా క్యారెక్టర్కి అనేది అసలు వద్దు, ఈ క్యారెక్టర్కి వద్దు, అసలు ఈ క్యారెక్టర్కి ఇద్దామని, అంటే బాబు ఏదైతే క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నాడో దానికి ఇద్దామనేవాడు. బాబు కూడా అలాగే రాసుకునేవాడు ఆ టైంలో కొన్ని డైలాగ్స్. సో ఇట్లా జరిగింది. అప్పటికి ఆర్పి ఉన్నాడా? ఆయన లేరని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాకే నేను టీం లీడర్. ఓకే, ఆయన లేరు. సో అట్లా జరిగింది. సో ఆ టైంలో ఇంకా మల్లెమాల బ్యాక్ సైడ్ ఒక రోజు ఆ టీ కోట్ ఒకటి ఉంటుంది, ఇప్పటికే అక్కడే ఉందంట అది. సో ఆ టీ కోట్ దగ్గర టీ తాగుతుంటారు ప్రాక్టీస్ టైంలో. ఇంకా అక్కడ ఒక రోజు నాకు శేషు గొడవ కూడా అయింది. భాస్కరన్ ఉన్నారు అక్కడ పక్కన, బుల్లెట్ భాస్కరన్. సో అంటే గొడవ అంటే మాటల్లోనే. ఆ శేషు ఏంటంటే నేను నా ఫ్రస్ట్రేషన్ ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పుకున్నాను ఆల్రెడీ. అది ఆయన చెప్తారు కదా, మరి వాళ్ళంతా ఒక టీం కాబట్టి. శేషు ఇండైరెక్ట్ గా అంటున్నాడు, ఎవరో చెప్తున్నారట నా మీద ఇట్లాగా, నేను క్యాస్ట్ ఫీలింగ్ తో ఇట్లా చేస్తున్నాను అది ఇది అని చెప్పి అనేసి అది ఇండైరెక్ట్ గా అంటుంటే, ఏది ఎందుకు ఇండైరెక్ట్ గా అంటున్నాను, నేనే అన్నాను, నేనే చెప్పాను, ఇప్పుడు ఏంటి ఇప్పుడు అని నేను. ఓకే, అట్లా ఏం చెప్పావు నువ్వు? అదే తను
క్యాస్ట్ ఫీలింగ్ తోనే సపోర్ట్ చేస్తున్నాడు బాబుని అనేసి నేను ఫీల్ అయ్యా. అదే నేను ఇంకొకరితో ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. అది ఆయన అట్లా కాదు, నేను స్కిట్ బాగుండాలని చెప్పి ఏది బాగుంటే ఎవరికి బాగుంటే వాళ్ళకి నేను రాయించాను, వాళ్ళది అట్లా ముందు నడిపించాను అంతే అని చెప్పి తను. లేదు నువ్వు ఈ ఫీలింగ్ తోనే చేసావు, అప్పుడు నువ్వు టీమ్ లీడర్లు ఫస్ట్ ప్రియారిటీయా, టీంలో వచ్చిన ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రియారిటీయా నీకు, నువ్వు అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరం పంచ్ బేస్డ్ ఆర్టిస్టులమే కదా. ఇప్పుడు నేను బేసిక్గా అసలు టీమ్ లీడర్ అయ్యింది ఇన్నాళ్ళుగా ఏ బేసిస్ మీద, పంచ్ బేసిస్ మీద. మా డౌట్ నువ్వు నాకు ఇవ్వకుండా ఆ పర్సన్కి ఇస్తే ఏంటి అర్థం? ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిందంటే ఈ క్యారెక్టర్ వేసినా పేలుతుంది కదా అది కూడా. ఇట్లా దానికి డిసిషన్ లేదు యాజ్ ఎ టీమ్ లీడర్ గా. కాదండి, డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేయలేదు. డైరెక్టర్ నితిన్ భరతేనా? శ్రీపాద్ అన్న, వాళ్ళు వెళ్ళిపోయారు. అదిరింది అయింది, ఆర్పిఎన్ వెళ్ళిపోయారు, చంద్రాన్న నాగబాబు గారు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ షోకి కూడా వాళ్ళే కదా డైరెక్టర్స్. ఆ షోకి ఇంకా వీళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోయారు.